నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గం పరిధిలోని బాధితుల కుటుంబాలకు 20 లక్షల CMRF చెక్లను ఆయన పంపిణీ చేశారు। అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకోని కష్టాల్లో ఉన్న వారికి సీఎం సహాయ నిధి పేరుతో అందించే సహాయం ఎంతో చేయూతనందిస్తున్నారు। గుడివాడ చరిత్రలో రికార్డు స్థాయిలో 19 నెలల పాలనలో 4 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు అందించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏపీ ASWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, బూరగడ్డ శ్రీకాంత్, చాట్రగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము సలహాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 18 లక్షలు ఇవాళ అనేక గుడివాడ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। ప్రధానంగా ఈ రోజున అనేక మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు। అందరూ కూడా వాళ్ళ పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా వైద్యం అందగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। దానికోసం సీఎం రిలీఫ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి। గతంలో మనం చూసాం జగన్ రెడ్డి పాలనలో కేవలం ఈవెన్ సీఎం రిలీఫ్ కూడా దోచుకోవడం జరిగింది। ఈ రోజు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అందరూ కూడా సహాయకారాలు అందజేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ। ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది। సుమారుగా ఒక్క రోజునే 20 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। ఎందుకంటే ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం। ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయించుకుంటారు। ఆరోగ్యశ్రీ అందుబాటులో లేనప్పుడు సొంత ఖర్చులతో చేసుకుంటే తర్వాత అయిన ఖర్చులో 40% 45% సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రావడం జరుగుతుంది। ఇప్పటికే గతంలో ఎల్వైసీనే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులే సుమారుగా 5 కోట్ల వరకు పంపిణీ చేయడం జరుగుతుంది। ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అంటాకి వెనిగండ్ల రాము గారి పేద ప్రజలకు వైద్య నిమిత్తం అయిన ఖర్చులను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు సహకారంతో వారు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి ఆరోగ్యం బాగు చేయించుకున్నటువంటి వ్యక్తులకు వెసులుబాటుగా ఉండే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో వారికి రిఫండ్ గా 4 కోట్ల పైసలకు నియోజకవర్గం మొత్తం ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది। మున్ముందు కొంతమంది వ్యక్తులు ముందుగానే హాస్పిటల్ ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాము గారిని కలిసినప్పుడు వారికి LOC రూపంలో పూర్తి పేమెంట్ రియంబర్స్మెంట్ అయ్యే విధంగా వారు సహాయం చేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు మంజూరు చేసి హాస్పిటల్ వారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది। సుమారుగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ LOC రూపంలో కానీ 4x4 8 కోట్ల వరకు ఈ గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు। దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాము సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు। లింగం, చిట్టిబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేవాలయాలు కమిటీలు
రాజకీయాలకు తావు లేకుండా భక్తులు సౌకర్యాలు కల్పించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ దేవస్థానానికి ఆస్తులు లేని దృష్ట్యా భక్తులు, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల కమిటీ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, బోరగడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, దేవస్థానం ఈవో కందుల వేణుగోపాలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మన ఈవో గారు వేణుగోపాల్ గారు ఆయన చాలా సమర్థులైనటువంటి ఈవో గారు గురువారం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ డే నుంచి ప్రతిరోజు నేను చూసే మొహం ఏదైనా ఉందంటే గురువారం ప్రతిరోజు మన చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారిని ఆమె రోడ్డు చూస్తాం, రోడ్డు పంపిస్తూ ఇంట్లో మనిషి బేసిక్ గా, కానీ అంత ఒకటి ఏ రోజు ఏది కావాలని అడగలేదు, ఏది చెప్పినా చేయలేదు. ప్రతిదానికి కూడా ముందుకు వచ్చి చక్కగా నీట్ గా చేసుకుని వచ్చే పద్ధతి కూడా నచ్చింది. నలుగురు చదువుకున్న పొలం ఉంది. ఆ పొలాన్ని ఎవరైనా వ్యతిరేకం చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మనస్తత్వం చిట్టుబాబు గారిని ఈ గుడికి అనుకోగానే ఆయనే అనుకున్నాను. ఇంకా వేరే మనసులో పోవాలి వాస్తవం. కొంతమంది ఊరు కాదన్నారు, ఇక్కడ కాదన్నారు, అదే రోజు చెప్పారు, కానీ రకరకాల టెక్స్టైల్ వచ్చేస్తున్నారు. ఇమ్మీడియట్ వాట్సాప్ లో మెసేజ్, ఇది ఊరు కాదు, ఈ గుడి కాదు, మా వాడు కాదు, మా ఇది కాదు, దానికి వాట్సాప్ చేస్తున్నారు. ఇట్లా పైగా ఈ ఒక మచ్చ లేకుండా ఏదైనా చేయగలరు, దాంట్లో ధైర్యం. అలాగే కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీ అందరు కూడా స్ట్రాంగ్ గా ఈసారి ఈ మనకి డెవలప్మెంట్ లోకి మీకేం కావాలని వచ్చాకండి, ఎలా చేయాలని మీరు చూడండి, ఎవరు మాట్లాడాలని చెప్పండి. మీ అందరితో కూడా మాట్లాడి ఈ గుడిని మళ్ళీ ఇంకా అద్భుతంగా తయారు చేసుకుందాం. నాకు ఎప్పుడు అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఫార్చునేట్లీ నాకు టీటీడీ చైర్మన్ గారు నాకు అపాయింట్మెంట్ అయితే ఇంజనీర్ జరుగుతుంది. అఫ్కోర్స్ చెప్పించుకోవడం వాళ్ళకి ఇచ్చే టైం కూడా జరుగుతుంది. కాబట్టి ఇదే రైట్ టైం. మనం ఇది మిస్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. టీటీడీ నుంచి అలా తెచ్చుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఈ రోజు మొదలెట్టి మీరు నాకు ఏం కావాలనేది నెక్స్ట్ వారంలో. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 171.2 కిలోల గంజాయిలను స్వాధీనం చేసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు అందులో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హనుమాన్ జంక్షన్ ఆత్కూర్ ఎస్ఐకి రాబడిన సమాచారం వాహనాలు తనిఖీ ఉండగా ఇద్దరు వ్యక్తులు AP 39 UP 4715 వ్యాన్ లో హనుమంతు, దుర్గా ప్రసాద్, గాజువాక, విశాఖపట్నం సయ్యద్ ముబారక్ పోలీస్ చూసి వ్యాన్ కి పారిపోతూ ఉండడాన్ని చూసి వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. कुछ దగ్గర సార్. ఓకేనా? ఓకే 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 సార్. ఐశ్వర్ వ్యాన్ ఎక్కడ పెట్టారు?
ఓకే ఫస్ట్ మాకు 23rd రాత్రి 9 o'clock కి వెహికల్ చెకింగ్ మా హనుమాన్ జంక్షన్ సిఐ గారు అదేవిధంగా ఆత్కూరు ఎస్ఐ గారు చిన్నోటిపల్లి మధుకాన్ కటింగ్ దగ్గర వెహికల్ చెకింగ్ లో ఉన్నప్పుడు ఒక ఐషర్ వ్యాన్ చిన్నోటిపల్లి మధుకాన్ కటింగ్ దగ్గరికి వచ్చి పోలీస్ వారిని చూసి ఇండస్ట్రీస్ రోడ్ వైపుకి తిప్పుకుని పారిపోవడాన్ని గమనించడంతో వాటిని వెంబడించి పట్టుకున్నారు. అండ్ ఇది పిన్నమైన హాస్పిటల్ వెనకాల పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు మనకి అరౌండ్ 171 కిలోస్ గాంజా అనేది నేను దొరికింది. అయితే ఇది ఒక జాయింట్ ఆపరేషన్, ఈగిల్ మరియు కృష్ణా జిల్లా పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఈ రోజున హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ గాంజా బెంగళూరుకి ఈ దారిలో తరలి వెళ్తుందని చెప్పి ఆ ఇంట్రాగేషన్ లో తెలిసింది. అంతేకాకుండా ఇది ఆరిజిన్ వచ్చేసి మనకి ఒరిస్సా దగ్గర నుండి వస్తూ అనకాపల్లిలో ఉన్న వ్యక్తి దీన్ని ఇక్కడ ఇటువైపుకి పంపించడం వీళ్ళు యూజ్ చేసుకుని మనకు ఇద్దరు ముద్దాయిలు దొరికారు. ఒకళ్ళు విశాఖపట్నంకి చెందిన వాళ్ళు, ఇంకొకళ్ళు కోలార్ కర్ణాటకకి చెందిన వాళ్ళు. సో మనకి అనకాపల్లి జిల్లాలో చెందిన వ్యక్తి కోఆర్డినేటర్ గా, లోకల్ కోఆర్డినేటర్ గా ఉంటూ మనకి బెంగళూరులో ఉన్న వ్యక్తికి చేరవేయమని చెప్పడం. అండ్ వెహికల్ లో కూడా ఒకళ్ళు ఆంధ్ర, ఒకళ్ళు బెంగళూరుకి చెందిన, కర్ణాటకకి చెందిన వ్యక్తులు ఉండటం అనేది మన దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చూస్తే జిల్లాలో స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ విధమైన ట్రాన్స్పోర్ట్ మన జిల్లా మీదుగా, ఎందుకంటే ఎక్స్టెన్సివ్ హైవే నెట్వర్క్ ఉంది, హైవేల మీదుగా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన ఎన్కార్డ్ మీటింగ్ లో కూడా మేము, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఫ్యూచర్ లో ఈ జిల్లాలో కూడా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హాస్టల్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా స్కూల్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడా కూడా ఈ గంజాయి అనే ఈ అన్వాంటెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మన సొసైటీలో దీన్ని పూర్తిగా రూపుమాపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరంగా తన వంతు కృషి చేస్తా ఉంది. అండ్ అంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ కంటే, ఎందుకంటే చాలా మంది కేసెస్ పెరుగుతున్నాయంటే గంజాయి పెరుగుతుంది అనే అనుకునే అపోహలు చాలా మంది ఉంటారు. యాక్చువల్ గా మనం మాట్లాడుకోవాలంటే గంజాయి వంటి మత్తు పదార్థాలు కానీ, చెడు వ్యసనాలు కానీ సమాజంలో కారణాల నుండి కూడా ఉన్నాయి. కేసెస్ పెరుగుతున్నాయంటే దాని అర్థం ఎన్ఫోర్స్మెంట్ పెరిగి వాటిని. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వచ్ఛ జిల్లా లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 10 సూత్రాలు రూపొందించినాయి. అందులో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఒకటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి నెలలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 2047 నాటికి వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్రాన్ని ఏర్పాటు చేసే దిశగా 10 సూత్రాలని ఏర్పరచుకుంటూ దాన్నంతా కూడా అచీవ్ చేసే దిశలో అడుగులేస్తూ ఉంది. ఆ 10 సూత్రాల్లో మనకు స్వచ్ఛ ఆంధ్ర అనేది కూడా ఒక ముఖ్యమైన సూత్రం. దాన్ని మనం ఇన్స్పిరిట్ అమలు చేసే దిశలో ప్రతి నెల 3వ శనివారం నందు ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తీసుకొని ఆ థీమ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించడము, ఆ థీమ్ దిశలో అన్ని పనులు చేసేదానికి కార్యక్రమాలు రూపొందించుకున్న విషయం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం నందు మన ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ ని తీసుకొని ఆ గవర్నమెంట్ ఆఫీస్ ని మొత్తం అందరూ స్టాఫ్ ని తీసుకొని వచ్చి దాన్ని వాళ్ళందరి ద్వారాను క్లీన్ చేయడము జరుగుతోంది. అంతేకాకుండా ఆ నెలకి ఏం థీమ్ ఉంటుందో ఆ థీమ్ ప్రకారంగా అన్ని యాక్టివిటీస్ కూడా మనము చేపడుతూ ఉన్నాము యాక్చువల్లీ. సో దాంతో భాగంగా గతంలో ఒక నెలలో మనకు వాయు కాలుష్యం తగ్గిస్తూ వాయు నాణ్యతని పెంచే దిశలో థీమ్ ఉన్నప్పుడు యాక్చువల్లీ మన జిల్లాలో మనము సైక్లింగ్ ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం నందు కూడాను ప్రతి శనివారం నందు కూడా మనం అందరికీ కూడా కలెక్టరేట్ కి వచ్చే స్టాఫ్ ఖాళీ నడకపోయినా కానీ లేదా సైకిల్ పైనే రావాలి అని సూచనలు ఇవ్వడం జరిగింది. అది చాలా మంది పాటిస్తున్నారు కూడా యాక్చువల్లీ. అంటే మనము సైక్లింగ్ వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకు శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఏమీ ఉండదు, మనము హెల్తీగా ఉంటాము, ఎన్వైరన్మెంట్ కూడా హెల్తీగా ఉంటుంది. దీని ద్వారా అందరికీ స్లోలీ సైక్లింగ్ వైపు వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేసే దానికోసం ఈ యొక్క యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా కృష్ణా జిల్లాలో ఇంకా మనం ఇంకొక అడుగు ముందుకు వేస్తూ రానున్న రోజుల్లో ఈ సైకిల్స్ కూడా సరసమైన ధరలకి ప్రజలకి ఇప్పించేదానికి కూడా ప్రణాళిక రూపొందించుకున్నాము. సో దానివల్ల స్లోలీ మనం ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తూ ఎయిర్ క్వాలిటీని మన కృష్ణా జిల్లాలో పెంచాలి అనే దిశలో మనం అడుగులేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.